ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marie Karun Kumar. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Valangni Raju and Madhimi Amardeep to rest in peace. Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction. Mass offered by Divine Word Retreat Center. For God's love and Holy Spirit anointing upon family and for forgiveness, repentance to make good confession and deliverance of family members from all sins and curses and to live for Christ. Mass offered by Samson and family. For God's mercy upon the departed soul of Tuma Rojama. Mass offered by Singaradi Lilly. Thanksgiving Mass and to continue to bless. Mass offered by Annapurna. For special intentions of Amani. Mass offered by Aruna. For the departed souls of Ervumar Reddy, Veronicamma, Chinappu Reddy, Lourdamma, Y. Arug Reddy, B. Reddy Papareddy, Annamma, Tumma Reddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kaspar Reddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant to rest in peace. Mass offered by Tumma Alphonse Reddy, Chinnamma. For bright future of children, for financial blessings and for salvation. Mass offered by Alapalakshmi. For God's blessings upon Obulapuram Swarnalata on the occasion of birthday. Mass offered by Anil, Mitesh, Chervin. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి పెట్టుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రీడ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మా మానవ స్వభావముతో మా మధ్య జీవింపచెత్తగించితివి. మా శరీరధారి అయిన అతనిని గాంచు మేము అతని ఆంతరంగికముగా మార్పు చెంది అతనిని పోలి జీవింప మాకు సహాయపడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము పునీత యోహానుకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలంగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమాస్వరూపుడు కనుక ప్రేమింపినవాడు దేవుని ఎరిగినవాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34 నుండి 44 వరకు వాక్యము. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపురు లేని గొర్రెల వలనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు. పరిసర నగరమున పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దీనారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు
అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతటి యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులు తీరి కూర్చుండుడు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు 100 50 పంక్తులు తీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి కృతజ్ఞతావందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అటులనే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోవు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దైవ బిడ్డలారా, చదవబడినటువంటి ఈ యొక్క వాక్యము ఒక అద్భుత ఆశ్చర్యకార్యము. ప్రత్యేక విధముగా ఈ యొక్క అద్భుతమును గురించి మనము అనేక మార్లు వినిన వారమే. ఈ అద్భుతమును గురించి అనేక మార్లు మనము అనేక మందితో పంచుకున్న వారమే. మరలా ఇదే అద్భుతమును గురించి మరికొంతసేపు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యములో ఇక్కడ మనము గమనించవలసినట్టు కొన్ని ప్రాముఖ్యత కలిగిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పే మాటలకు ఆసక్తి కలిగిన ప్రజలు, ఆయనను అనుసరించి ఆయనతో పాటు ఉన్నవారు ఒకటి. రెండవది, యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆయన శక్తిని మహిమను ప్రదర్శించుటకు ఒక అవకాశాన్ని ఇచ్చినట్లుగా. మూడవది, యేసుక్రీస్తు వారు అద్భుతమును జరిగించి మరలా మిగిలిన మొక్కలను 12 గంపలకు నింపిరి అన్నట్లుగా ఈనాటి వాక్యంలో మనము వింటూ ఉన్నాం. గమనించండి, మొదటిది, ప్రజలు ఆయనను అనుసరిస్తూ ఉన్నారంట. ఆయన చెప్పేటువంటి మాటలకు అమిత ఆసక్తితో ఆకర్షింపబడిన వారై ఆయన ఎక్కడికి వెళితే ఆయనను అనుసరిస్తూ అలా ఆయనతోటి ఉన్నట్లుగా వాక్యము మనతో మాట్లాడుతున్నది. ఎందుకని ఆయన మాటల్లో అంత మాధుర్యమేంటి అంటే, ఆయన మాటలు ఆదరణ కలిగించే మాటలు, ఆయన మాటలు నెమ్మదినిచ్చే మాటలు, సమాధానమునిచ్చే మాటలు, ఒక జీవితాన్ని నడిపించగలిగిన, చైతన్యపరచగలిగిన, ఒక మనిషికి నూతన ఉత్సాహమును ఇవ్వగలిగినటువంటి మాటలు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. ఒక మనిషి యొక్క జీవితాన్ని మరలా తిరిగి నిర్మింపగలిగినటువంటి మాటలే దేవుని యొక్క మాటలు. జీవమిచ్చేటువంటి మాటలు, స్వస్థపరిచే మాటలు, స్థిరపరిచే మాటలు, బలపరిచే మాటలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క మాటలు ఎంత ఉన్నతమైనంటే ఒక మనిషి వివరింపలేనటువంటి స్థితిలో దేవుని యొక్క మాటలు ఉన్నవి. ఆ మాటలు వినటానికి ప్రజలు ఎంతో ఆసక్తితోటి ఆకర్షింపబడిన వారై ఆయన ఎక్కడికి వెళితే ఆయనను అనుసరిస్తూ వెళ్ళారంట. అయితే ఈనాటి ప్రపంచంలో కూడా ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా సరే ప్రార్థనా సమావేశాలు జరుగుతున్నాయంటే, స్వస్థత సభలు జరుగుతున్నాయంటే ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళటం ఆనవాయితీ. ఎందుకని అంటే అక్కడ దేవుని మాటలు ప్రపంచమంతా ఎంతోమంది, లక్షల మంది ప్రజలు వచ్చేసి అలాగ కూర్చొని వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆ సమయాన్ని ఉపయోగించుకోవటము ఒక ఆచారముగా, ఒక ఆనవాయితీగా ఇప్పటి కాలంలో మనము చూస్తూనే ఉన్నాం. కొన్ని సంఘాలలో, కొన్ని విచారణలలో వారు ప్రత్యేకముగా కొన్ని దినములను ఎంచుకొని ఆ దినములలో వారు ఆ ఊరి పండగను చేయటము, ఘనముగా తిరణాల రూపంలో చేయటము, పుణ్యక్షేత్రాలను వాటి ప్రత్యేకముగా ఆ దినములలో పండుగ చేయటము ఆచారంగా మార్చబడింది, ఆనవాయితీగా మార్చబడింది. ఆ సమయంలో ప్రజలందరూ కూడా అక్కడకు చేరటము, ఆ ప్రత్యేకముగా ఆ రోజుల్లో వచ్చేటువంటి దీవెనలను పొందుకోవటానికి అనేక మంది ప్రజలు ఆశతో ఆ పర్టికులర్ ఆ రోజుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సెప్టెంబర్ నెలలో అయితే వేళాంగిణిలో మనకి నుంచోవటానికి స్థలం కూడా దొరకదండి. ఎందుకనంటే లక్షల మంది ప్రజలు సెప్టెంబర్ మాసంలో
వాళ్ళు నెల రోజుల ముందుగానే వెళ్ళిపోయి అక్కడ హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఏవి దొరకకుండా, అంటే అన్ని రోజుల ముందుగానే వారు అక్కడికి వెళ్ళిపోయి సెప్టెంబర్ మాసంలో జరిగేటువంటి ఆ పండుగని, ఆ ఉత్సవాన్ని చూడాలనే ఆశతోటి ఎదురు చూస్తూ ఉంటారండి. ఇక్కడ ప్రజలు దేవుని యొక్క వాక్యం యందు కలిగినటువంటి ఆసక్తి వారిని ఆయనతో నడిపించింది. మనమందరము కూడా ఆయన వాక్యమందు మనకు కూడా ఆసక్తి ఉన్నది కనుకనే వాక్యము చదువుతూ ఉన్నాం, వాక్యము వివరింపగా వింటూ ఉన్నాం, వాక్యము ప్రకారము జీవించడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. అయితే నీవు ఆయన ఎడల ఆసక్తి కలిగి నువ్వు ఆయనను అనుసరిస్తూ వెళ్తే నీకు కావలసిన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. అది ఆయన బాధ్యతగా ఆయన ఎంచాడు. చూడండి, ఈరోజు చదివినటువంటి ఈ మాటలలో అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరు లేని గొర్రెల వలనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. సమయము అతిక్రమించిన తర్వాత ఇప్పుడు తన శిష్యులను పిలిచి ఇదిగో వీళ్ళకి ఆహారం పెట్టండి అని అన్నారు. అది నిర్జన ప్రదేశము, ఎడారి ప్రాంతము. అయితే శిష్యులకు యేసుక్రీస్తు వారు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నారు. ఏమని అంటే, ఇదిగో దేవుని వద్దకు వచ్చినట్లయితే ఆయన ఏ కార్యమునైనా ఎటువంటి ప్రదేశములనైనా ఏ సమయంలోనైనా సరే చేయగలడు అని నిరూపించినటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఉపదేశము. నిర్జన ప్రదేశంలో ఆహారం దొరకదు, కానీ ఆయన 5,000 మంది పురుషులను లెక్కించబడినట్లుగా వారికి ఆహారం పెట్టారండి. పురుషులంటే పక్కన వారి భార్యలు వచ్చినట్లయితే, వారి పిల్లలు వచ్చినట్లయితే ఎంతమంది? అంటే యేసయ్యను అనుసరించే వ్యక్తికి ఆయన నేర్పించే పాఠం ఏంటంటే, ఆయనను నమ్ముకున్న వాడిని ఆయన అనాధారము చేయడు, మోసం చేయడు. అది ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ పరిస్థితి అయినా ఆయనకు సహాయము తప్పక చేస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన వాటిని మొదటిగా కృతజ్ఞతలు అర్పించాడంట. ఇవ్వబడినటువంటి ఆ ఆహారమును గురించి మొదట దేవునికి కృతజ్ఞత అర్పించెను. ఇదే అద్భుతం మనందరికీ తెలుసు. ఏలియా గారి జీవితంలో ఆ సారెఫతు విధవరాలితోటి ఏలియా గారు చెప్పుచున్నారు కదా, అమ్మా నీ దగ్గర ఉన్నటువంటి ఆ పిండితో మొదట నాకు రొట్టెను చేసి పెట్టి మిగిలింది నీవు నీ కుమారుడు తినండి అన్నాడు. ఆమె అలానే చేసింది. అంటే మొదట దేవుని సేవకుడికి పెట్టడం వలన ఆమె ఆ సమయం అంతా కూడా, ఆ కరువు కాలం అంతా కూడా తన ఇంటిలో కొదువు లేకుండా తను జీవించింది కదా. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తుంది ఏంటి? మొదట దేవునికి కృతజ్ఞత అర్పించారంట. అంటే ఒక మనుష్యుడు ఏదైనా సరే దేవునికి అర్పిస్తే ఆ అర్పణ దేవుడు విస్తారముగా దీవిస్తాడు. ఒక మనుష్యుడు దేవునితో ఆరంభించాలి, దేవునితోని ముగించాలి. అలా ఆరంభించి ముగిస్తే అది ఉన్నతమైన దీవెన. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసింది కూడా అదే. మొదటిగానే దానిని దేవునికి కృతజ్ఞతగా అర్పించిరి. చూడండి, అక్కడ మనము చూసినట్లయితే ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతావందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అంటే దేవుడు నీకు చేసిన ప్రతి మేలులకు నీవు కృతజ్ఞత చెల్లించు. ఈ వాక్యము ద్వారా మనమందరము కూడా యేసయ్యను అనుసరిద్దాం. ఆయన మన ప్రతి అవసరాన్ని ఆయన తెలుసుకుని ఉన్న దేవుడు కనుక ఆయన మనకు సమకూర్చి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. విశ్వాసముంచి మనమందరము ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పెతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్త్రీ మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేము అర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దోతలతోనూ అతిదోతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామను వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువర మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తెలుగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడం ఒక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మేము పాలు పంచుకున్న ఈ దివ్య సంస్కారము ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనమునకు పాత్రులము అగుతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను
పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి